కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయితే పూర్తయింది. మరి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లోకేష్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు వైసీపీకి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు అంటుంది ఏంటంటే లోకేష్ ఏదో షో ఆఫ్ చేస్తున్నాడు, అసలు ఈ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పని చేయలేదు, అంతా మేమే చేసామని మాట్లాడుతున్నారు. సో లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంత రూపురేఖలు కానీ ఏ విధంగా ఉన్నాయి? దాదాపు కూడా లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మహానాడులో 222 కోట్ల చిల్లరతో మహానాడు ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళకి రిటర్నింగ్ వాళ్ళనేది ఏర్పాటు చేశారు. మళ్ళీ నెంబర్ 1 వరకే కదా, అక్కడ దాదాపు కూడా 4,000 3,000 నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆ రిటర్నింగ్ వాళ్ళకి కడతామంటే వాళ్ళందరికీ ఉపయోగపడినట్టుగా ఎక్కడ అభివృద్ధి చేయలేదు లోకేష్ గారు. అలాగే తాడేపల్లి పట్టణంలో దాదాపుగా ఎస్సీ ఎస్టీ ల్యాండ్సే కానీ, అలాగే కొండ పొరంబొగులే కానీ, రెవెన్యూ పొరంబొగే కానీ, రైల్వే కానీ, తాడేపల్లి పట్టణం మొత్తం కూడా 75% ఈ ల్యాండ్సే. ఒక 25% వచ్చి ఒరిజినల్ రిజిస్టర్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ రోజున లోకేష్ బాబు గారు 75% ఉన్న అనాథ భూమ్స్ని కూడా అన్నింటిని కూడా రెగ్యులేషన్ చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పని ఆలోచనతో మొదట విడత కూడా 3,000 మందికి పట్టాలు పంపిణీ చేస్తడం జరిగింది. రెండో విడత కూడా 3,000 పంపిణీ చేస్తడం జరిగింది. దాదాపుగా ఒక 5 విడతలు ఉంటాయి. 5 విడతల్లో దాదాపు మొత్తం కూడా తాడేపల్లి టౌన్లో ఉన్న అనాథ ల్యాండ్స్ మొత్తం కూడా ఆయన పట్టాలు ఇప్పించే ఆలోచనలో ఉన్నారు. ఏంటన్నా మరి ఇప్పుడు పట్టాలు గతంలో బీఫారం కానీ అంటే పట్టా లేకుండా ఉంటున్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం కానీ ఇదంతా ప్రాసెస్లో లోకేష్ గారు ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి మీరు కూడా ఇక్కడ పట్టాలు తీసుకునే దగ్గరకు అయితే వచ్చారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? వాసన చెప్పాలంటే ఎవరెవరో ఏదో బాగుతూ ఉంటారు. లోకేష్ గారు అలాంటి వాళ్ళు ఏంటో ప్రజలు తెలుసు. వాసన చెప్పాలంటే ఆయన కరస్పాండెంట్ దగ్గర రానీడు. అతని మీద ఏంటంటే పాపం ఈయన చేసే పనితీరుని బట్టి ఈయన మీద ఎలా బురద చల్లుదామన్న ఆలోచనతో కొంతమంది అదర్స్ ఎవరైనా సరే ఆయన మీద అలాంటి కామెంట్ చేస్తూ ఉంటారు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు అలాంటి వ్యక్తి కాదు. ఆయన ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి, ప్రజల సమస్య కోసం తెలుసుకునే వ్యక్తి, ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, ఎలా పనిచేయాలని చెప్పని ముందు చూపు చూసే వ్యక్తి. సార్ మరి 2019లో లోకేష్ గారు దాదాపు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక్కడ. మరి ఆ టైంలో అసలు ఆయన ఏమైనా ఇక్కడ పనిచేశాడు? అప్పుడు ఎమ్మెల్యే కాదు కానీ ఏమైనా పనిచేశాడు అసలు? 2019లో లోకేష్ బాబు గారు పాపం వాస్తవం చెప్పాలంటే ఆయన 23 రోజులు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది అనగా ఆయనకు సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు. యాక్చువల్ చెప్పాలంటే ఆయన గురించి తెలియదు, ఆయన ఎంత వర్కర్ అని తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం కూడా లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం అన్నది మంగళగిరి ప్రజలకి ఒక వరం. ఎందుకంటే చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత మంచి ఎమ్మెల్యే అని మంగళగిరి కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఎందుకంటే అతను ఈ మధ్య కూడా చూసాం, జర్మనీ అని స్విట్జర్లాండ్ అని మొత్తం కూడా నిరుద్యోగుల కోసం పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి లోకేష్ గారు అంటే మన మంగళగిరి కాన్స్టిట్యున్సీ కాకుండా రాష్ట్రం మొత్తం సంబంధించి కూడా ఆయన ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని లోకేష్ గారు ముందు చూపుతో కూడా ముందుకు వెళ్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి భారతదేశం మొత్తం కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ చూస్తారు. సో ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం పనితీరు? 2 సంవత్సరాలు ఏ విధంగా ఉంది? ఒక పని చేయలేదు, అమరావతిని అసలు డబ్బంతా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు కానీ అక్కడ ఏం పనులు జరగట్లేదు, మేము రాగానే మావిగాన్ని రాజధాని చేస్తామని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వర్సెస్ మావిగాని అని చెప్పేసి ఒక నినాదం కూడా ఎత్తుకున్నారు. మరి 2 సంవత్సరాలు ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ పనితీరు? ప్రభుత్వం పనితీరు ఏముంది? ఇప్పుడు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి రెండు ఉండాలి. ఈ ప్రభుత్వం అటువంటి పనులు ఏమైనా చేస్తుందా? ఏమంటే వాస్తవం చెప్పాలంటే అభివృద్ధి ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి. రేపు తల్లికి వందనం మా ఇంట్లో ఎంతమందికి ఉన్నా అంతమందికి పడతాయి. అన్నా క్యాంటీన్లు పెట్టారు, 3 గ్యాస్ బండ్లు ఇచ్చారు. అర్థమైందా? ఇవన్నీ ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టుకుంటూనే ఉన్నారు. సంక్షేమం ఎక్కడ లేదు, అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు. ఒక విషయం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 పరసాల చాటున రాజధానిలో వెళ్ళేవాడు అసెంబ్లీకి. ఏ రోజన్నా రాజధాని రైతుల సమస్య కనుక్కున్నాడా? ఏమంటే ఏంటంటే మీ సమస్య రాజధాని రైతులు మొత్తాన్ని కూడా 300 చిల్లర రోజులను కూడా వాళ్ళని 1500 రోజులు వాళ్ళని రోడ్లని పడేశారు. వాళ్ళందరినీ పిచ్చ కుట్టుడు కొట్టించాడు. ఇది అంటే వాళ్ళ భూములు రాజధాని కోసం ఇస్తే వాళ్ళు మాకు న్యాయం చేయమని అడిగితే వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి వాళ్ళని ఫుల్ అడావుడి చేసి వాళ్ళని నాశనం చేద్దాం చూశారు. కానీ ఎవరు నాశనం అయిపోయారు? ఆయన నాశనం అయిపోయాడు. ఎందుకంటే ఆయన తీసుకున్న గొత్తులో ఆయనే పడ్డాడు. ఆ రాజధాని అమరావతి రైతులు యాజిటేషన్ కూడా
దాదాపుగా భారతదేశం మొత్తం కూడా చూశారు. లాస్ట్కి ప్రధానమంత్రి గారిని కలిశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా కన్నీళ్ళు పెట్టారు ఆ విషయం మీద. ఎందుకంటే రాజధాని రైతులని రోడ్డును పడేశారని చెప్పని ఇతని ప్రభుత్వం మీద కూడా వైసీపీ ప్రభుత్వం కూడా వ్యతిరేకత వచ్చింది. అందుకనే ఆయన పాపం 11 సీట్లకు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య కూడా ఎప్పుడో పాపం కొంతమంది ఎక్స్ఎమ్మెల్యేలు రాజధానిలో అనవసరంగా భూములు లాక్కుంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు మీరు ఇప్పుడు రావడం ఏంటి? మీరు 3 రాజధానులు చెప్పని ప్రకటించారు. 3 రాజధానులు ప్రకటించినప్పుడు ఒక్క రాజధాని అమరావతి అని చెప్పని రాజధాని డెవలప్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు వచ్చి ఎవరు కన్నీళ్ళు తుడిచారు? వచ్చి 2019, 24 మధ్యలో మీరు ఎవరు కన్నీళ్ళు తుడిచారు? ఏ రైతుని దగ్గర తీశారు? ఏ రైతుతో మాట్లాడారు? మీరు ఏ రైతు సమస్య కనుక్కున్నారు? మీరు ఎన్ని ఏం చేయలేదు కదా. ఇప్పుడు వచ్చి ఏదో రేపు ఎలక్షన్ జరగబోతాయి, రేపేదో సానుభూతి పొందుదాము అన్న ఉద్దేశం ఉంటే ఎవరు ప్రజలు నమ్మరు. ఎందుకంటే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, ఎవరు కూడా పిచ్చోళ్ళు లేరు. ఎందుకంటే ఈ రోజున ప్రజల కోసం ఎవరు పోరాడతారో వాళ్ళ మీదే మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు నీ మీద మంచి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకుంటే అన్ని దోపిడీలే. మద్యంలో దోపిడీ చేశారు, ఇసుకలో దోపిడీ చేశారు, సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఏదంటే పాపం లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నేను పాడేరు అరకులో వెళ్ళడం జరిగింది. గతంలో గత ప్రభుత్వం వెళ్ళినప్పుడు అక్కడ గోతులమయంగా ఉండేది. మొన్న ఈ మధ్య వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే అసలు ఎక్కడ చూసినా మంచి రోడ్లు వేశారు, ఎక్కడ చూసినా మంచి రోడ్లు. జనాలు ఏంటంటే అభివృద్ధిని కోరుకుంటారు కానీ దుర్మార్గం కోరుకోరు. ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధి పథంలో ముందే ఉంది, సంక్షేమ పథకాల్లో ఉంది, అవినీతిని కూడా దూరం పెట్టింది. సో ఓవరాల్గా అయితే ఇక్కడ పనితీరు అంతా బాగుంది. పనితీరు 100కి 1000%. లోకేష్ గారి పనితీరు 100కి 1000%. భారతదేశం మొత్తం కూడా మంగళగిరి కాన్ఫరెన్స్ మీద చూస్తారు. అందరూ కూడా వాళ్ళే ఆయన పరిపాలన చూసి ముఖ్యంగా వేలేసుకుంటారు.